హీరోగా కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ సరిపోదా శనివారం. అయితే ఈ మూవీకి ముందు నాని లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ హాయ్ నాన్న. ఆ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయ్యాక చాలా పెద్ద హిట్ కూడా అయ్యింది. ఈ హాయ్ నాన్న మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ సరిపోదా శనివారం మూవీతో మన ముందుకు వస్తున్నారు నాని. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది వివేక్ ఆత్రేయ. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది డివివి దానయ్య. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది నాని, ప్రియాంక మోహన్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే ఈ సరిపోదా శనివారం మూవీ ఒక యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ అని మూవీ టీం చెబుతున్నారు. అలానే ఈ మధ్య ఒక చిన్న టీజర్ని, అలానే ఒక సాంగ్ని కూడా రిలీజ్ చేశారు మూవీ టీం. అవి రెండు కూడా చాలా బాగా, అలానే చాలా కొత్తగా ఉన్నాయి. ఇంకా ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. చూడాలి ఈ సరిపోదా శనివారం మూవీ రిలీజ్ అయ్యాక ఈ మూవీ హిట్ అవుతుందా లేదా అనేది. అలానే నానికి ఈ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది ప్రియాంక మోహన్. అయితే ఈ మూవీకి ముందు నానితో ప్రియాంక మోహన్ గ్యాంగ్ లీడర్ మూవీలో నటించారు. ఆ మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇద్దరు కలిసి ఈ సరిపోదా శనివారం మూవీలో నటిస్తున్నారు. చూడాలి ఈ మూవీతో మళ్ళీ వీళ్ళు ఇద్దరు ఇంకొక హిట్ కొడతారా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. అయితే పవన్ కళ్యాణ్ ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ భగత్ సింగ్. ఆ మూవీ రిలీజ్ అయ్యి చాలా కాలం అయ్యింది. ఆ మూవీ తర్వాత ఒక్క మూవీలో కూడా నటించలేదు పవన్ కళ్యాణ్. అయితే ఈ మధ్య బ్రో మూవీలో కూడా నటించారు పవన్ కళ్యాణ్. అయితే ఆ మూవీ అంత పెద్ద హిట్ అవ్వలేదు. ఇప్పుడు చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని డైరెక్ట్ చేస్తుంది హరీష్ శంకర్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్, శ్రీలీల, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అయితే ఈ మూవీ కూడా గబ్బర్ సింగ్ లాగా చాలా పెద్ద హిట్ అవుతుంది అని డైరెక్టర్ హరీష్ శంకర్ అంటున్నాడు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక గబ్బర్ సింగ్ లాగా చాలా పెద్ద హిట్ అవుతుందా లేదా అనేది. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. అయితే శ్రీలీల ఈ మధ్య చాలా మూవీస్లో నటించారు. అయితే తనకి ఒక్క మంచి హిట్ కూడా రాలేదు. తనకి చాలా మంచి పెద్ద హిట్ అంటే ధమాకా. ఆ ధమాకా మూవీ తర్వాత తనకి ఒక్క పెద్ద హిట్ కూడా రాలేదు. గుంటూరు కారం మూవీతో పెద్ద హిట్ వస్తుంది అని అనుకుంది. అయితే ఆ మూవీతో కూడా అంత పెద్ద హిట్ రాలేదు. అయితే ఇప్పుడు చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటిస్తున్నారు శ్రీలీల. చూడాలి ఈ మూవీతో అయినా శ్రీలీలకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. రణబీర్ కపూర్ ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ రామాయణం. అయితే ఈ మూవీకి ముందు ఈయన లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ యానిమల్. ఈ యానిమల్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ యానిమల్ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని
ఇప్పుడు ఈ రామాయణం మూవీతో మళ్ళీ మన ముందుకు వస్తున్నారు రణబీర్ కపూర్. ఈ రామాయణం మూవీని డైరెక్ట్ చేస్తుంది నితీష్ తివారీ. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్, సన్నీ డోల్ ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది సాయి పల్లవి. అయితే సాయి పల్లవి తెలుగులో ఒక మూవీ యాక్ట్ చేసి 2 ఇయర్స్ అయ్యింది. అయితే ఇప్పుడు తెలుగులో కాకుండా హిందీలో డెబ్యూ ఇస్తుంది సాయి పల్లవి. సాయి పల్లవిది హిందీలో ఇది మొదటి సినిమా. అయితే సాయి పల్లవి ఇప్పుడు తమిళ్లో శివకార్తికేయన్తో అమరన్ మూవీలో నటిస్తున్నారు. అయితే ఈమెది హిందీలో ఇదే మొదటి సినిమా. చూడాలి హిందీలో కూడా మొదటి సినిమాతోనే పెద్ద హిట్ కొట్టి అక్కడ మంచి మూవీ ఆఫర్ని తెచ్చుకుంటుందా లేదా అనేది మనం ఈ రామాయణం మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే సాయి పల్లవికి ఒక పెద్ద హిట్ వచ్చి హిందీలో మళ్ళీ మూవీస్ చేస్తుందా లేకపోతే తనది ఇదే లాస్ట్ మూవీ నా హిందీలో అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈ మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. ఇంకా మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.